ఇది హనుమంతుడి జననం నుంచి శ్రీరాముని సేవలో ఉన్న కాలం. ఆయన మహత్వం, బలశాలితనంతో పాటు భక్తి, విశ్వాసం, నిస్వార్థ సేవ గురించి విస్తృతంగా ఉంటుంది. అధ్యాయం 1 అవతార రహస్యం జననం. అనాదికాలం నుండి భూమిపై ధర్మ పరిరక్షణ కోసం విష్ణుమూర్తి అనేక అవతారాలను తీసుకున్నాడు. అలాంటి ధర్మరక్షకుల కోవలో శివుని అంశావతారంగా పుట్టిన హనుమంతుడు భూలోకానికి పర్యాయంగా వచ్చిన ఓ మహాశక్తి. ఆయన పేరు వినగానే భయానికి ప్రతీకగా ఉన్న రాక్షసులకు గుండెల్లో వణుకు మొదలయ్యేది. భక్తికి మచ్చతొలగని గుర్తుగా నిలిచిపోయిన ఈ మహాయోధుడి జననం కథ విశేషమైనది. అంజనాదేవి తపస్సు. హిమాలయాల పాద ప్రాంతంలోని కేసరి అనే వానర రాజుకు అంజనాదేవి అనే మహాసుందరి భార్య. ఆమె స్వయంగా గంధర్వకన్య. పూర్వజన్మలో ఆమె ఒక అప్సరస. శాపవశాత్తు భూమిపై జన్మించింది. తన శాపాన్ని తొలగించుకునే మార్గంగా తపస్సు చేసి శివుడి ఆశీస్సులతో ఒక మహాబలశాలి కుమారుడిని ప్రసవించాలనే సంకల్పంతో ఆమె దీర్ఘకాలంగా శివారాధనలో నిమగ్నమైంది. పర్వతాల మధ్య, అడవుల నడుమ, గుహల్లోనూ తపస్సు చేస్తూ శివునికి తన భక్తిని అంకితంగా నింపుకుంది అంజన. ఆమె తపస్సుకు తట్టలేక శివుడు ఆమెకు దర్శనమిచ్చాడు. శివుని ఆశీర్వాదం. శివుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: ఓ అంజనాదేవి, నీ తపస్సుతో తృప్తిని పొందాను. నా అంశంగా ఒక శక్తిమంతుడైన కుమారుడిని ప్రసవించగలవు. అతను భూలోకంలోని ధర్మరక్షణలో కీలక పాత్ర పోషిస్తాడు. అతనికి అపారమైన బలం, గతి, జ్ఞానం లభిస్తాయి. ఇతడు శాశ్వతంగా నీకు గర్వకారణమవుతాడు. ఈ ఆశీర్వాదంతో ఆమె హర్షభరితమైంది. కాని ఈ జన్మక్రమం ఇంకా ఒక దివ్య కారణంతో జరిగింది. ఇదే సమయంలో శివుని ఆశీర్వాదం, పవనదేవుని సహకారం, అంజనాదేవి భక్తి, ఈ మూడు సమ్మిళితమై హనుమంతుడు అంజనాదేవి గర్భంలోకి వచ్చాడు. హనుమంతుని జననం. చైత్రమాసంలో పౌర్ణమి రోజున శుభముహూర్తంలో హనుమంతుడు జన్మించాడు. ఆ సమయం ఎంతో పవిత్రమైనది. జ్ఞానశక్తి, బలశక్తి, విజ్ఞానశక్తులతో కూడిన ఆ చిన్నారి పుట్టినప్పుడే సూర్యుడిలా ప్రకాశించాడని పురాణాలు చెబుతాయి. జన్మగానే అతడు ఉత్సాహంతో దూకుతూ ఎగిరిపోతూ ఆకాశంలోకి ఎగబాకాడు. పసిపాపగా ఉన్నప్పటికీ అతనిలో ఉన్న దివ్యశక్తులు ఆశ్చర్యకరమైనవే. ఆ చిన్న వయస్సులోనే అతడు సూర్యుడిని పండు అని అనుకుని అందుకోవడానికి ప్రయత్నించాడని ఒక చమత్కార కథ ఉంది. అదే సమయంలో రాహువు సూర్యగ్రహణం కోసం వస్తూ ఉండగా హనుమంతుడిని చూసి భయపడ్డాడు. దేవతలు హనుమంతుడి తల్లిదండ్రులను ఆప్యాయంగా చూసి ఈ చిన్నవాడిలో భవిష్యత్తులో అపారమైన శక్తులు ఉంటాయని తెలుసుకున్నారు. అలా హనుమంతుడి జననం భూలోకానికి శక్తి, భక్తి, ధర్మానికి సంకేతంగా నిలిచింది. అధ్యాయం 2 బాల్యంలో హనుమంతుని చమత్కారాలు. చాప్టర్ 2 ఇన్ తెలుగు. హనుమంతుడు చిన్ననాటి నుంచే అసాధారణమైన శక్తులతో జన్మించాడు. తల్లి అంజనమ్మ ఎంతో ఆదరణతో హనుమంతుడిని పెంచింది. కాని అతనిలో ఉన్న దేవీశక్తుల ప్రభావం చిన్ననాటి నుంచే కనిపించసాగింది. ఒకసారి ఉదయ సమయంలో ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుని పండు అనుకుని ఆకాశంలోకి దూకాడు. అతని వేగం అంతటి శక్తివంతంగా ఉండటంతో దిక్కులన్నీ కంపించాయి. అతని గతి ఆపడానికి దేవేంద్రుడు స్వయంగా వచ్చి వజ్రాయుధంతో హనుమంతుడిపై పొడిచాడు. ఆ దెబ్బకు హనుమంతుడు భూమిపై పడిపోయాడు. ఇది చూసిన వాయుదేవుడు, అతని తండ్రి, కోపంతో ఆకాశం నుంచి వాయువును నిలిపివేశాడు. దీంతో బ్రహ్మాండం అంతా ఊపిరాడక నిశ్శబ్దంగా మారిపోయింది. దేవతలందరూ కలసి వాయుదేవుని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. చివరకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై హనుమంతుడిని చెల్లిమీద చెయ్యి వేసి ఆశీర్వదించాడు. దేవతలందరూ వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు జ్ఞానం, అమరవత్వం. శివుడు శక్తి, భయరహితత్వం. వాయుదేవుడు వేగం, క్షమ. ఇంద్రుడు వజ్రం సమాన దేహబలం. సూర్యుడు విద్య, జ్ఞానదృష్టి. ఇలా హనుమంతుడికి అనేక శక్తులు లభించాయి. కాని ఒక రాక్షస శాపం వల్ల అతను తన శక్తులన్నీ మరిచిపోవలసి వచ్చింది. ఆ శాపం ప్రకారం అతను తన శక్తులను తనకు గుర్తు చేసినప్పుడు మాత్రమే వినియోగించగలడు. ఇది చిన్న హనుమంతుడికి పరిమితి కాదు, అది ఒక దీవెనగా మారింది.
భవిష్యత్తులో అతను అవసరమైనప్పుడు అవి తిరిగి గుర్తుకు వచ్చేవి. ఇంతేకాకుండా హనుమంతుడు అతి చురుకైనవాడు. కొన్నిసార్లు అతనిరాశించే చేష్టలతో సంతులు, గురువులు చిరాకు పడేవారు. ఓసారి గురువు కోపంతో శపించి, నీ శక్తులు నీకే తెలియకుండా పోవాలి అన్నాడు. అదే శాపం చివరికి దేవతల అనుగ్రహంగా మారింది. అధ్యాయం 3 విద్యాభ్యాసం సూర్యుని దగ్గర శిక్షణ. హనుమంతుడు జ్ఞానాన్ని కోరుతూ గురువుల వద్ద శిక్షణ పొందాడు. సూర్యుని దగ్గర అతను విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు సడలక ముందుగా హనుమంతుడు సూర్యుడి రథాన్ని ముందుగా చూసుకుంటూ శిక్షణ తీసుకున్నాడు. అతి వేగంగా ప్రయాణించే సూర్యుని వెనకే పరిగెత్తుతూ అతను విద్యలు నేర్చుకున్నాడు. వేదాలు, శాస్త్రాలు, యుద్ధ విద్యలు, మాయాజాలాలు అన్నిటిలోనూ ఆర్జించాడు. సూర్యుడు హనుమంతుడి శ్రద్ధను చూసి మెచ్చిపోయి అతనికి అనేక గుప్త విద్యలు కూడా నేర్పించాడు. అధ్యాయం 4 సుగ్రీవుని సేవలోకి ప్రవేశం. వాల్మీకి ఆశ్రమం వద్ద హనుమంతుడు శ్రీరాముని మొదటిసారిగా చూశాడు. అప్పటికే సుగ్రీవుని ప్రధానమంత్రి అయిన హనుమంతుడు శ్రీరాముడు వనవాసంలో ఉంటున్న విషయం తెలుసుకుని ఆయనతో సుగ్రీవుని భేటీ ఏర్పాటు చేశాడు. రాముడు, సుగ్రీవుడు స్నేహితులుగా మారడంతో హనుమంతుడు పూర్తిగా రాముడి సేవలోకి వచ్చాడు. అప్పటినుంచి హనుమంతుడు రామ భక్తునిగా, సేవకుడిగా మారిపోయాడు. అధ్యాయం 5 సీతా అన్వేషణ ప్రారంభం. సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత రాముడు హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు వానరసేనతో కలిసి లంకలో అన్వేషణ ప్రారంభించాడు. సముద్రాన్ని దాటి హనుమంతుడు లంకలో ప్రవేశించి సీతను అశోకవనంలో గుర్తించాడు. ఆమెకు రాముడి ఉంగరం చూపించి ధైర్యం చెప్పాడు. ఈ ఘట్టం హనుమంతుడి జీవితంలో గొప్ప మలుపుగా నిలిచింది. అధ్యాయం 6 లంకాదహనం. రావణుడి చేతుల్లో హనుమంతుడు బంధించబడ్డాడు. అతనికి నిప్పు పెట్టి తన వీరతను నిరూపించుకోగలడా అని పరీక్షించారు. కాని హనుమంతుడు ఆ నిప్పుతోనే లంకనగరాన్ని దహనం చేశాడు. ఆ విధంగా అతను రాముడికి సమాచారం తీసుకువచ్చాడు మరియు సీతను రక్షించే మార్గాన్ని అధ్యాయం 7 యుద్ధంలో హనుమంతుడి చతురత. రామరావణ యుద్ధ సమయంలో హనుమంతుడు యోధుడుగా మాత్రమే కాకుండా వైద్యుడిగా, సైనిక మార్గదర్శిగా, మిషన్లలో సహాయకుడిగా ఉండేవాడు. అతని బలంతో పర్వతాలను పిడికిలిలో పట్టుకునేంత శక్తి కలిగి ఉండేవాడు. లక్ష్మణుడు మూర్ఛించగా సంజీవిని తీసుకొచ్చిన ఘట్టం అంతా చరిత్రలో నిలిచిపోయింది. అధ్యాయం 8 సంజీవిని పర్వతం ఘట్టం. లక్ష్మణుడు మూర్ఛించగా వైద్యుడు సుషేణుడు హిమాలయాల్లోని సంజీవిని మొక్క అవసరమని చెప్పాడు. హనుమంతుడు ఆ మొక్కను గుర్తించలేక మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చాడు. ఆ ఘట్టంలో హనుమంతుడు తన వేగాన్ని, శక్తిని, సేవాతత్వాన్ని చూపించాడు. అధ్యాయం 9 రామ పట్టాభిషేకం హనుమంతుని స్థానం. యుద్ధానంతరం రాముని పట్టాభిషేకానికి హనుమంతుడు హాజరయ్యాడు. రాముడు అన్నాడు, ఇవాళ ఎవరికీ పురస్కారం ఇవ్వాలని తలుస్తే ముందుగా హనుమంతుడికే ఇవ్వాలి. అతను లేకపోతే ఈ విజయమే లేదు. సీతాదేవి తన మంగళసూత్రాన్ని తీసి హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు దానిని గుండెల్లో పెట్టుకుని రాముని పేరునే జపించేవాడు. అధ్యాయం 10 హనుమంతుని అనంతత్వం. రాముడు భువిని విడిచి వైకుంఠానికి చేరిన తర్వాత కూడా హనుమంతుడు భూమిపై జీవించాలనే ఆశీర్వాదం పొందాడు. ఆయనను చిరంజీవి గా బ్రహ్మ వరమిచ్చాడు. హనుమంతుడు ఇప్పటికీ భక్తుల పిలుపు వినగలగడమే కాక ఆపదలో ఉన్నవారిని కాపాడగల మహాశక్తిగా ఉంటాడు. ఆయన నామస్మరణతో భయాలు తొలగిపోతాయి. ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రం కేవలం ప్రార్థన కాదు, శక్తి యొక్క రూపం.